ఈ రోజుకి చాలా మందికి డౌట్ వీడెప్పుడు పడతాడా అన్నట్టు ఏ రకమైన అనుకుంటారు. కిక్ ఇచ్చింది పోనీ రెండింటి మధ్యలో పోరాటమే నిజంగానే సేవింగ్స్ ఉండి కొనలేదు అనేది మీరు ఓపెన్ బుక్ లానే చెప్పారు కాబట్టి ఒక పక్క ఇవి ఉన్నాయి దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకో పక్క మళ్ళీ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ గోలలు ఉన్నాయి. హౌ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఎలా స్టిల్ ఎట్ టు గో? Obviously, I will show them with my more success in coming future or day by day as I grow. Obviously, they will only think my statement is wrong. అందరు అట్లా ఉంటారని నేను చెప్పలేను, బట్ నేను ఇంతే. నేను ద రీజన్ ఈజ్ నాకు ఇంకా చాలా బిజినెస్ చేయాలని ఉంటుంది, ఇంకా కోట్లలో బిజినెస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు నేను నాకున్న లిమిటెడ్ సోర్సెస్ని నేను మళ్ళీ కొంచెం ల్యాండ్లు కొనుక్కున్నాను, కొంచెం సేవింగ్ చేసుకున్నా అంటే అవ్వదు. ఇవాళ రేపు ఉన్న బిజినెస్లో ఇంకా ఎన్ని క్రోర్స్ పెట్టినా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అండ్ వీఆర్ సో కాన్ఫిడెంట్ దట్ వీఆర్ దేర్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ ద పాస్ట్ డెకేడ్స్. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు బిజినెస్ ఎట్లా ఆడుకోవాలో తెలుసు, అన్నీ తెలిసి నేను ఎందుకు ఆగుతాను. నాకు రూపాయి ఉంటే 10 రూపాయలు బిజినెస్ చేస్తాను, 10 ఉంటే 100కి వెళ్ళిపోతాను. ఇప్పుడున్న ఈ బెంజ్ అవ్వచ్చు లేకపోతే ల్యాంబో అవ్వచ్చు ఇంకేమన్నా వెహికల్స్ని ప్రెస్టేజ్ సింబల్గా అనుకుంటున్నారా మీకు మీరు, లేకపోతే దానివల్ల ఏమన్నా పిఆర్ పెరిగి ఇంకేమన్నా ముందుకెళ్తాం అన్నట్టుగా ఉన్నారా? అంటే మీ బిజినెస్ స్ట్రాటజీస్ అర్థం కావట్లా. అంటే మీరు చెప్పాలనేది ఉద్దేశం కాదు, బీయింగ్ ఏ యంగ్స్టర్ హౌ యూ లీడ్ యువర్ సెల్ఫ్ అనేది క్వశ్చన్. డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ రియల్లీ నీడ్ ప్రెస్టేజ్ సింబల్స్ నో డేస్, ఏమంటారు మీరు? Of course we need, especially when you are doing business of that level, you should be in that level to the customer. To ఇనీషియల్లీ అసలు కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి అంటే ఆ సెగ్మెంట్ కస్టమర్ యూ షుడ్ బీ దట్ కాన్ఫిడెంట్ ఆర్ యూ షుడ్ ఇన్స్పైర్ హిమ్ దట్ వే దట్ దిస్ గై కెన్ హ్యాండిల్ ఇట్. పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అంతే. అది ఫస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ నమ్మకమే. ఇప్పుడు నాకు కస్టమర్ కార్ ఇచ్చి 10 లక్షలు బిల్ చేయాలన్నా ఇక్కడ ఏం బాండ్ పేపర్ లేవు, ఏమీ లేవు. ఆయన నన్ను నమ్మి కార్ ఇచ్చాడు. హీఈస్ గివింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వర్త్ ఆఫ్ కార్ టు మీ జస్ట్ ఆన్ ట్రస్ట్. సో ఎవ్రీథింగ్ కమ్స్ హియర్ అవుట్ ఆఫ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్కి ఇనీషియల్గా ఇప్పుడు నేనెవరో అతనికి తెలియదు, అతనెవరో నాకు తెలియదు. మరి ట్రస్ట్ నన్ను ఎలా చేయాలి? జో దిక్తా ఓ విక్తా సో కనపడేది. సో ఫస్ట్ ఎవరైనా మనం చూసినప్పుడు స్టోర్ అంబియన్స్ బట్టి ఒక అంచనా వేస్తాం. ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళాను అనుకో కొనటానికి, వాళ్ళ స్టోర్ ఎట్లా ఉంది, ఆ అంబియన్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళ టేస్ట్ అర్థమైంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఓనర్ని కానీ లేకపోతే ఎవరినైనా చూస్తామో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ దాన్ని బట్టి వీళ్ళని అంచనా వేసేస్తాం బిజినెస్ మెన్. దాని తర్వాతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్ అట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా అవసరం. ఇప్పుడు నేను ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదు, నాకు కార్ ఇవ్వాలి అంటే దే షుడ్ గెట్ సమ్ ఇనీషియల్ ట్రస్ట్. ఎస్పెషల్లీ వెన్ యూ వాంట్ టు అట్రాక్ట్ ద నెక్స్ట్ లెవెల్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ ఇన్ ఎనీ ఫార్మ్, వై విల్ దే ట్రస్ట్ యూ? బాగా మిమ్మల్ని ట్రస్ట్ చేసి పెద్ద బండి ఇచ్చి మీరు ఏమన్నా ఖరాబ్ చేయటమో అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోవటమో అలాంటిది ఒకటి చెప్పండి. బాగా సాటిస్ఫై అయ్యి పెద్ద బండి ఇచ్చిన అది ఒకటి చెప్పండి. కొన్ని బిజినెస్లో ఏమైందంటే యాక్సిడెంటల్గా అవుతాయండి, ఇంకా ఆ కస్టమర్ మనకు పోయినట్టే. ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక మైనింగ్ కస్టమర్, పాపం ఆయన తప్పేం లేదు, ఆయన చాలా మంచివారు. ఫార్చునర్కి ఆయన ప్రాబ్లం ఏంటంటే ఫార్చునర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం రోలింగ్ ప్రాబ్లం. కుదిపేస్తుంది ఇట్లా 20-30 స్పీడ్లో కూడా ఇట్లా ఊగుతూ ఉంటుంది. సో దీనివల్ల బాడీ పెయిన్స్ మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడు, అతను మామూలుగా మా ఫాలోవర్, ఫాస్ట్ ట్రాక్స్ ఫాలోవర్. సో ఆయన నా పర్సనల్గా కూడా నన్ను చూస్తూ ఉంటాడు. డైరెక్ట్గా ఇద్దరికి పరిచయం లేకపోయినా కూడా వాళ్ళ డాడీకి చెప్పాడు ఇక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. అట్లా ఆయన మా స్టోర్కి వచ్చి ఫస్ట్ ఆన్లైన్ కాల్ చేశారు, తర్వాత నేనే ఎత్తాను. అది ఆయనకి తెలియదు, నేను ఎత్తాను. నేను మళ్ళీ మా స్టాఫ్కి ఇచ్చాను, స్టాఫ్ డీల్ చేశారు. డీల్ చేసిన తర్వాత సడన్గా ఆయన షాప్కి వచ్చారు. మీరు నెంబర్ ఇచ్చారు అంటే ఓనర్తో మాట్లాడాలంటే నా దగ్గర తీసుకొచ్చు. సో సస్పెన్షన్ కావాలి. ఇంకా నేనే మాట్లాడి సరే అదేదో ఒక 3 lakhs పడుతుంది, సరే ఇప్పుడు 1 lakh అడ్వాన్స్ ఇస్తాను తెప్పియండి అన్నారు. కింద మీద పడి తెప్పించాం కార్కి వేసిన ఒక వారం రోజుల తర్వాత సడన్గా ఫోన్ చేశారు, కొంచెం ఉంటే నేను చచ్చిపోయేవాడిని,
అది సస్పెన్షన్ది ఒక బోల్ట్ ఉంటుంది ఒకటి, ఆహా. క్యాంపర్ బోల్ట్, అది లూజ్ అయిపోయింది. సో దానికి టెక్నికల్ ఇష్యూ ఉంది, మేము బాగానే ఫిట్ చేసాము, ఆయన దాని తర్వాత 10 రోజులు వాడారు, అంతా అయింది. ఇక్కడ ఇందులో నా తప్పు లేదు, ఆయన తప్పు లేదు, కానీ యాక్సిడెంటల్గా అట్లా అయింది. కార్కి ఏం కావాలా, ఆయనకి ఏం కావాలా, ఏం కాలేదు, కానీ ఇంకా మా మీద ట్రస్ట్ అయితే ఆయన పోయింది. రెక్టిఫై చేయడానికి అవకాశం ఇవ్వడం కానీ మీరు రండి సార్ మేము చేస్తామంటే నేను ఇమీడియట్గా ఆయనే ఒక 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు, అక్కడి నుంచి మనము ఈ ట్రాలీ టోయింగ్ది తెప్పించాము. తెప్పించి ఇక్కడికి రాగానే వద్దమ్మా నాకు మొత్తం ఇప్పేసేయండి అన్నారు. మొత్తం ఇప్పేసాము, డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చాం, ఆ టోయింగ్ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చాం. ఇంకా కానీ ఆ కస్టమర్ మనకి వెనక్కి రారు. కానీ ఇంత ఓపెన్గా చెప్పడం కూడా కష్టమే, తప్పదు, ఏం చేస్తాం. ఇప్పుడు అక్కడ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు ఈ ఫీల్డ్లోనే కాదు మీరు ఎక్కడైనా కానీ, ఇప్పుడు మీరు ఒక ఐటమ్ వేయించుకున్నారు, 15 రోజులు 20 రోజులు వాడారు, తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, రెక్టిఫికేషన్ చేసిస్తా అంటారు, కానీ సెకండ్లో ఎవరు డబ్బులు ఎవరు. నేను మామూలుగా నా సప్లయర్కి ఒక 50,000 అడ్వాన్స్ వేసి 2 రోజుల తర్వాత నాకు వద్దు, నేను ఇంకా తీసుకోలేదు కదా, డబ్బులు రిటర్న్ ఇవ్వన్నా కూడా ఆడు మళ్ళీ ఫోన్ ఎత్తాడు. సేమ్ సస్పెన్షన్స్ మరి మీరు ఇంకో దానికి వేయరు కాబట్టి ఆ 3 lakhs కంప్లీట్గా పార్ట్ కూడా ఏం కాలేదు, అది కొంచెం యాక్సిడెంటల్గా టెక్నికల్గా ఒక ఇష్యూ వల్ల అది పోయింది. బట్ ఆయనకి నేను చెప్పచ్చు కూడా, అసలు ఎవరు రిటర్న్ ఇవ్వరండి, కావాలంటే మీకు మళ్ళీ నేను సెట్ చేసి ఇస్తాను అన్నీ చెప్పచ్చు. కానీ నేను ఆయన వైపు నుంచి ఆలోచించాను, నేను ఒక కస్టమర్ అయితే అంతే కదా, నా ప్రాణం పోతే 3 లక్షలు, కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నేను ఎందుకు వదలాలి డబ్బులు, నాకు మొత్తం టోయింగ్ డబ్బులు కూడా ఇవ్వండి అని మెసేజ్ పెట్టాడు. నేను ఏం మాట్లాడకుండా ఆ డబ్బులు కూడా ఇచ్చేసాను. సాటిస్ఫాక్షన్ అయినటువంటి క్లయింట్ అనుకోండి, చాలా మిమ్మల్ని నమ్మి పెద్ద బండి ఇచ్చి బాగా హ్యాపీగా ఫీల్ అయినటువంటి కేసెస్ చెప్పాలి అని అంటే అట్లా చాలా కస్టమర్స్ ఉన్నారు. మేము ఫస్ట్ లెజెండర్ కన్వర్షన్ అనేది మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. అంటే ఈ ఫార్చునర్ ఎప్పుడు కూడా ప్రతి 2 years 3 yearsకి ఫేస్ లిఫ్ట్ వస్తూ ఉంటుంది. సో ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఒక వెహికల్ అవుతుంది. సో ఇప్పుడు అనేదాన్ని లెజెండర్ అంటారు. పాత మోడల్స్ ఉంటాయి 2016 నుంచి, ఓకే, దాన్ని కన్వర్ట్ టు న్యూ షేప్. ఇప్పుడు షోరూమ్ వెహికల్ ఏది ఉందో అది చేసేవాళ్ళు. అది నేను 3 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను. రెడీ పెట్టేవాడిని, మార్కెట్లో అప్పట్లో ఎవరు రెడీ పెట్టేవాళ్ళు కూడా కాదు. అంటే వచ్చి లైవ్ డెమో చూసుకొని, అంటే ఇప్పుడు ఇట్లా వస్తే మీరు కార్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాను. నేను ఫస్ట్ నుంచి అలవాటు చేసిన ట్రెండ్ ఏంటంటే ఆర్డర్ అనేది ఏది లేకుండా ఏదైనా 99% రెడీగా. ఓకే, ఇప్పుడు కూడా మేము రిక్లైనర్స్ అని ఒకటి కొత్తది తీసుకొచ్చాం. సో వీఆర్ ద ఓన్లీ పర్సన్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే ఇండియాలో వన్ ఆఫ్ ద అని చెప్పచ్చు, స్టాక్ రెడీ పెడతాం. వేరే ఎవరి దగ్గర రెడీ ఉండదు. సో ఆ డేర్ చేసి ఫస్ట్ మన కొత్త ప్రోడక్ట్ ఏదైనా వస్తే ఇన్వెస్ట్ చేసి డేర్ చేసి తెప్పిస్తాం. ఫస్ట్ అది అసలు అది ఏంటనేది చూస్తాం. ఇలా మొత్తం ఇండియా వైడ్లో మా ఫీల్డ్లో ఒక 10 మంది ఉంటారు, ఏది డేర్ చేసి ఒక ట్రెండ్ సెట్టర్స్ కింద. మిగతా వాళ్ళందరూ మనం బాగా బిజినెస్ చేసి మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు తెప్పిస్తా అనుకో, లేకపోతే వాళ్ళ దగ్గరికి కూడా బిజినెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ అడుగుతారు, నాకు ఇది కావాలి, నేను అక్కడ తెప్పించాను. బట్ ఎప్పటికీ మేమే ఫస్ట్ ట్రెండ్ సెట్టర్స్ ఉంటాం, ఎప్పుడు మార్కెట్ డామినేటింగ్లో మేమే ఉంటాం. ఏదైనా పెద్ద వెహికల్ బాగా కస్టమైజ్ చేసి సాటిస్ఫాక్షన్ మీకు పర్సనల్గా అనిపించిన వెహికల్? వీఆర్ ఇంటూ రెగ్యులర్ కార్స్ని ఎక్కువ కామన్ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటాం. బట్ రిక్లైనర్స్ ఐ ఫీల్ దట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్స్ ఎట్లుందంటే ఇల్లు ఫస్ట్ హోమ్ అని అంటామో లేకపోతే కార్ ఫస్ట్ హోమ్ అంటామో తెలియదు, కానీ ఎస్పెషల్లీ పొలిటీషియన్స్కి కాన్స్టెన్సీ మొత్తం తిరుగుతున్నప్పుడు కానీ, లేదా చిన్న సైజ్ బిజినెస్ మ్యాన్లకు కానీ లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కారే సెకండ్ హోమ్ అనవచ్చు. సమ్ టైమ్స్ కొందరికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నాకు చెప్పారు, నా స్టోరీ కనుక రాస్తే లైఫ్లో ఎప్పుడన్నా ఏ మ్యాన్ ఆన్ ద వీల్ అని ఒక బుక్కే రాయొచ్చు అని అంటాడు. అందులోనే తింటాడు, అందులోనే బట్టలు చేంజ్ చేసుకుంటాడు, అందులోనే వెళ్తాడు, పడుకోవడానికి ఇంటికి వెళ్తాడు, అంతే. సో ఈ సెగ్మెంట్ నిజంగానే చాలా మందికి రీచ్ అవుతుందేమో అని వస్తున్నాయి అట్లాంటి ఆర్డర్స్. ఇప్పుడు ఎప్పుడైతే రిక్లైనర్స్ చేసామో క్యారవాన్స్ ఆర్డర్స్ వస్తున్నాయి. మాకే షాక్ అవుతుంది. కార్లకి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎస్టర్డే ఐ గేవ్ ఎ కోట్ టు 1 B class. The modification he is asking costs 25 lakhs. ఓన్లీ మోడిఫికేషన్. కార్ 50 లక్షలు చేస్తుంది, కానీ మోడిఫికేషన్ 25 లక్షలు ఉన్నాయి, అండ్ ఈజ్ రెడీ టు బై. ఇంకో 2-3 డేస్లో ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షల బిల్లులు అయితే ఊరికి అట్లా చిన్నబడ్డానీళ్ళు అమ్మినట్టు అమ్మేస్తున్నాం. ఈ రోజుకి కూడా మా ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా కూడా 50,000 1,00,000 రూపాయలు అమ్మటానికి ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు.
అంటే అదే సేమ్ రొటీన్ బిజినెస్ అంటే Seat మీరు cover change మీరు చేయడం, ఫైనల్ చిన్న ఏం చిన్న రేట్ చిన్న. ఇస్తారు, ఆన్లైన్లో ఇంత ఉంది, ఇక్కడ ఇంత ఉంది అంటే లేదు సార్, అది క్వాలిటీ వేరు, ఇది క్వాలిటీ వేరు, మాది వెరైటీ వేరు, బతిమాల్కుని చేసే బిజినెస్ నుంచి వీఆర్ ఇన్ ఏ పొజిషన్ లైక్ ఏ డామినెంట్ పొజిషన్. అంత బెంచ్ మార్క్ సెట్ చేయడానికి గల రీజన్స్ ఎలా, ఫాస్ట్ ట్రాక్ సక్సెస్ స్టోరీ చెప్పాలంటే? ద ఐటమ్స్ వీ కీప్ అండ్ ద వే ద వర్క్ వీ డూ, ఇది వేరే స్టోర్స్లో దొరకదు. అంటే అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ, ద వే వీ స్పీక్ టు ద కస్టమర్, ద వే వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ ద వీడియోస్ విచ్ వీ డూ కంపల్సరీ వేరే స్టోర్లో ఉండవు. అండ్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ అండ్ వీ ఆల్వేస్ అట్రాక్ట్ దిస్. ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చిన తర్వాత కస్టమర్ డబ్బులు లెక్క చేయడండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ బిజినెస్. నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా ఇదే అంటాను. ఒక స్టార్టింగ్ లెవెల్, మిడ్ లెవెల్ వరకు ఏ ఫీల్డ్లో అయినా కస్టమర్ బార్గెన్ చేయటం కానీ, ఇసుకిచ్చడం కానీ, లేకపోతే పీకల మీద కూర్చోవటం కానీ జరుగుతుంది. కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎక్కువ మాట్లాడు. ఓన్లీ హీ సీస్ యువర్ క్రెడిబిలిటీ, హీ సీస్ యువర్ గుడ్ విల్, హీ సీస్ యువర్ వే ఆఫ్ డూయింగ్. టోకెన్ అమౌంట్ పెద్దదే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ వర్క్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ రాకేష్ గారు, ఈ రోజుల్లో చూస్తే జస్ట్ కింద మ్యాటింగ్ చేయిస్తేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు, సెన్సార్స్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు. కానీ మీకు వచ్చే వెహికల్స్ అన్ని పెద్ద వెహికల్సే. మిమ్మల్ని నమ్మడం కూడా ఒక పెద్ద ఛాలెంజే నిజానికి. ఎందుకంటే చిన్న డెంట్ పడ్డా కూడా వెన్ ఇట్ కమ్స్, ఒక ₹1,00,00,000 50,00,000 దాటిన బండికి డెంట్ పడితే కూడా నమ్మి బయటకి ఇయ్యరు. అది బేసిక్ సైకాలజీ. కరెక్ట్. ఈ రోజుల్లో మీరు అంత పెద్ద కస్టమైజ్ చేస్తున్నప్పుడు ఎయిర్ బ్యాగ్ అవన్నీ టెక్నికల్గా ఎలా చూస్తారు మీరు? దానికి ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బట్ ప్రతి కార్కి రియల్గా ముట్టుకుంటే ఎయిర్ బ్యాగ్ ఉండే ఇష్యూ అది ఉంటుందా? సెన్సార్ అట్లా ఏముండదు. బట్ స్టిల్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చేయలేరు. ఈవెన్ మేము కూడా ఫస్ట్లో ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు మాకంటే బాగా ఆల్రెడీ చేసున్న వాళ్ళని మేము కనుక్కుని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్లు తీసుకుని, లేకపోతే వాళ్ళని పిలిచి ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా మనం చేస్తామన్నప్పుడు కస్టమర్కి అవన్నీ చెప్పం, మాకు ఇది కొత్తది అది ఇది అని. కానీ నా భయం, నా ఇంటర్నల్గా నా రీసెర్చ్ నేను చేసి దాన్ని ప్రతిదీ జాగ్రత్తగా 1-2 బళ్ళు చేసేంత వరకు జాగ్రత్తగా చూసుకుని మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అది రెగ్యులర్గా అయిపోతూ ఉంటుంది. సో ఇంత చూసారు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి ఎంజాయ్ చేసిన టైం చెప్పండి పోనీ. ఇప్పుడు నేను రోజు చేసేదే ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన పనే చేస్తాను కాబట్టి నాకు ఏది ఉండదు. అండ్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ హార్డ్ వర్క్ టు స్మార్ట్ వర్క్. ఫర్ ద పాస్ట్ 2 years ఐఎమ్ నో మోర్ డూయింగ్ హార్డ్ వర్క్, ఐఎమ్ నో మోర్ టాకింగ్ టు ఎనీ కస్టమర్స్. నేను చేపిస్తాను. నాకు డెఫినేషన్ ఇచ్చారు ఇప్పుడు మీ గురించి మీరు కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకనంటే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి లైఫ్లో ఎదగాలి అంటే మీరే రోజు కూలి పని చేస్తా ఉంటే ఇంకా మీరు ఎదగరు, మీరు కూలోడే అయిపోతారు. మనం ఎదగాలి అంటే మన రెగ్యులర్ బిజినెస్ అట్లానే వెళ్తూ ఉండాలి. మీరు ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఎందుకు ఉండాలి? నేను ఇంకా దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే నేను ఎక్కడ తప్పులు చేస్తున్నా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే లెక్కలు ఎలా చూడాలి, ఇవన్నీ చూడాలంటే ఓనర్ అసలు ఖాళీగా ఉండాలి. ఓనర్ అసలు ఏ పని చేయకూడదు.